హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్ణాటక ఫేమస్ అక్కి రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ బెంగళూరులో అయితే ఫుల్ ఫేమస్ అక్కి రొట్టె అంటే 3 రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడైతే కొందరు ఇక్కడ నేను చూపించే విధంగా పల్చగా చేసుకుంటారు, కొందరేమో సెట్ దోశలాగా బాగా మందంగా చేసుకుంటారు, ఇంకా కొందరేమో పిండిని బాగా లూజుగా ప్రిపేర్ చేసుకొని పెనం మీదే వేసేసుకొని రొట్టెలాగా అయితే ఇట్లా సవురుతారు అన్నట్టు. 3 రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారండి. ఈరోజు అయితే మనం ఈ విధంగా పల్చగా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం పొయ్యి మీద మనం పిండి కలుపుకోవడానికి వీలుండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్లు వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బియ్య పిండి వేసుకోవాలి. పొడి బియ్య పిండి అనేది, తడి బియ్య పిండి కాదు, బియ్యం ఆడిచ్చిన పిండి అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని నీళ్ళల్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో పిండిని బాగా స్మాష్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నామంటే పిండి అనేది కొద్దిగా చల్లారుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ గ్యాస్ బండ పైన రొట్టె ప్రిపేర్ చేస్తాను కాబట్టి గ్యాస్ బండ పైకి పిండి మొత్తానికి తీసేసుకొని ఇక్కడ జొన్న రొట్టెలకి పిండిని ఎలా నీడ్ చేసుకుంటామో అదే విధంగా బాగా సాఫ్ట్గా పిండిని అయితే ఈ విధంగా నీడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకొని ఈ విధంగా బాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు కింద కొద్దిగా పొడి బియ్య పిండి వేసేసుకొని ఇదైతే ప్రిపేర్ చేసుకోవాలి. రొట్టె అయితే ఈ విధంగా మొత్తానికి చేత్తో కానీ లేదంటే చపాతీ కర్రతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాలుగా చూపిస్తున్నానండి. ఫస్ట్ కొద్దిగా చేత్తో ట్యాప్ చేసుకొని తర్వాత చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకుంటున్నా. మనం ఏవే కానీ గింజల్ని పిండి రూపంలో చేసుకొని తీసుకుంటే కనుక వాటి బెనిఫిట్స్ బాగా ఎక్కువ అందుతాయి అన్నట్టు. మనకి వీలైతే ఈ విధంగా బియ్యాన్ని పిండి చేసుకొని రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడప్పుడు. ఈ రెసిపీని మనము బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొయ్యి మీద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దానిపైన రొట్టె వేసుకొని పైన భాగం అన్నట్టు ఈ విధంగా తడి క్లాత్తో వాటర్ని అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత పైన మొత్తం తడి ఆరిపోయిన తర్వాత, డ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా ఈ విధంగా బాగా పచ్చిదనం లేకుండా కాల్చుకున్నామంటే మనకి కర్ణాటక ఫేమస్ అక్కి రొట్టె అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఎప్పుడు జొన్న పిండితో ప్రిపేర్ చేసుకొని తింటారు కదా, ఒకసారి ఇలాగా కర్ణాటక ఫేమస్ అక్కి రొట్టె ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి నచ్చిన కర్రీస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చట్నీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీలో ఎవరైనా ప్రిపేర్ చేసుకొని తినేటట్టుంటే కూడా షేర్ చేసుకోండి. నేనైతే ప్రిపేర్ చేస్తూనే ఉంటానండి, చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. దీంట్లో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుంది. వీటిని మనము ఒక వారం రోజులు కూడా తినొచ్చండి ఆరబెట్టుకొని. అదే మందంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా తినాలన్నట్టు. చూడండి, ఇంతేనండి, చాలా బాగుంటాయి సాఫ్ట్గా. రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.